యూఎస్ గవర్నమెంట్ ఈ $800 మినహాయింపు తీసేసింది కదా! ప్యాకేజెస్. ఆ తర్వాత చాలా వరకు అన్‌సర్టెనిటీ ఉంది. నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు అసలు ఎలా వస్తున్నాయి ప్యాకేజెస్ అని జెప్పేసి. ఫెడెక్స్ కానియండి, యూపీఎస్, డీహెచ్ఎల్ అండ్ గరుడ వేర ఇలా ఒక్కొక్క సర్వీసెస్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. మనం ఏదైనా పచ్చళ్ళు కానియండి, అలాంటివి ఏవైనా తెప్పించుకుంటున్నప్పుడు వాటికి మాత్రం ఎలాంటి టాక్సెస్ పడట్లేవంట. బట్ క్లాత్స్ కానియండి, ఆర్నమెంట్స్ కావచ్చు, ఏదైనా ఆహ్, అదర్ ఐటెమ్స్‌కి మాత్రం తప్పకుండా టాక్సెస్ అయితే పే చేయాల్సొస్తుంది అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనము కమర్షియల్‌గా గాకుండా మన ఇంట్లోకి ఏదైనా తినడానికి తెప్పించుకుంటే ఓకే. కానీ దాని మీద లేబుల్ ఉండేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా పచ్చళ్ళు అలాంటివి అనుకోండి వాటికి మాత్రం టాక్సెస్ పే చేయాల్సొస్తది. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీసెస్ కూడా అన్నీ గూడా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడెక్స్ చెప్పాలి అంటే వన్స్ మనకి ప్రొడక్ట్ రిసీవ్ అయిన తర్వాత మీరు టాక్స్ పే చేయాలి అని జెప్పేసి మెయిల్ రావడం. యూపీఎస్, డీహెచ్ఎల్ వాళ్ళైతే ప్రొడక్ట్ రిసీవ్ అవ్వక ముందే మీరు టాక్సెస్ పే చేయాలని రావడం. ఇంకా గరుడవేర అయితే కంప్లీట్‌లీ అన్‌సర్టెనిటీ అసలు ఎలా చార్జెస్ పే చేస్తున్నారో అనేది కూడా తెలీదు. ఈవెన్ వన్స్ మనం ప్రొడక్ట్ అంటే ఐ మీన్ ఇండియా నుంచి రావాల్సినయి 1 వీక్‌లో వచ్చేటివి 20 డేస్ అయినా కూడా అసలు ఎలాంటి అప్‌డేట్ లేని సర్వీసెస్ చాలా కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఒక ఫుల్ వీడియో చేసి కింద ట్యాగ్ చేశాను. ఇంకా మీకు డీటెయిల్‌గా ఉంటది. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.